మీరు ఎప్పుడైనా ఒక సింహం చూసారా? వాటిలో ఒకటి గర్జించుట మీరు వినుడి, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎదుప ఓమై అతడు గొప్పవాడు, అతడు గర్జించినప్పుడు కోతులు, పెద్ద కోతులు మరి నక్కలు సమస్తములు నిలిచిపోవును. సింహం ఒక రాజు, మరి అవి దానికి భయపడును. ఆ సింహం అరిచినప్పుడు అవి నోరు మూసుకోరును. ప్రకటన 10లో సింహం గర్జించినది, అందరూ నోరు మూసుకోవాలి. ఇప్పుడు సింహ గర్జనది, 7 ఉరుములు పలగబడ్డాయి. అదే దేవుడి స్వరం. అన్ని వ్యాఖ్యానాలు నోరు మూసుకోవాల్సిందే. సంఘ శాఖలో వచ్చిన వ్యాఖ్యానాలు అవి ఎందుకు మందికి రావాలి? ఎందుకు? ప్రకటన 10లో సింహం గర్జించినది,